ఢిల్లీ న్యూస్ అనాలిసిస్. ట్రంప్ టారిఫ్ దెబ్బతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా పతనమవుతున్నాయి. అటు ఎగుమతుల భారంతో రూపాయి నేల చూపు చూస్తోంది. డాలర్ మారకం విలువ ఏకంగా 88 రూపాయలకు చేరింది. ఇదే సమయంలో అమెరికాకు ప్రత్యామ్నాయం వైపు భారత్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ చైనా, జపాన్ పర్యటనలని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ తోనే మార్కెట్ల పతనానికి కారణమవుతుంది అనుకోవచ్చు. అంటే మార్కెట్లు నిన్న మొన్న అయినంత పతనం ఇవాళ కాలేదనే చెప్పాల్సి ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్స్ కానీ అవి కానీ, ఎందుకంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేసే ఆగస్టు 27 బిఫోర్ ట్రంప్ ఆయన విత్డ్రా చేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఎక్స్పెక్ట్ చేశాయి. బట్ ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు. ఆ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అది జరగలేదు. సో ఒకటి ఇప్పుడైతే క్లియర్, సెప్టెంబర్ 20 అప్పుడు ఐక్యరాజ్య సమితి సమావేశాలు ఉంటాయి ప్రతిసారి, అప్పుడు అమెరికాలోనే జరుగుతాయి. సో దానికి అటెండ్ అవుతారు. అప్పటి వరకు ఇది ఇలానే టారిఫ్స్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అమెరికా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. చైనీస్ ప్రీమియర్తో ఎల్లుండి మీటింగ్, నరేంద్ర మోడీ చైనీస్ ప్రీమియర్ మధ్య జరిగే మీటింగ్ చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్. సో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో మీరు అమెరికా మమ్మల్ని వద్దనుకుంటే మరి మేము చైనాతో జత కడతాం అని భారత్ ఇండైరెక్ట్గా ఒక సంకేతాలు ఇస్తుంది. ఆల్రెడీ కొన్ని చర్యలు మనం చూసాం. గాల్వాన్ లోయ ఇన్సిడెంట్ తర్వాత చైనాతో సంబంధాలు మామూలుగా లేవు. మనం చూస్తున్నాం, టిక్ టాక్ మీద బ్యాన్ విధించారు. దాని తర్వాత చైనాను పూర్తిగా డిస్కరేజ్ చేశారు. దానికి చైనా కూడా వాళ్ళు కూడా కొంత మనని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశారు. రేర్ ఎర్త్ మినరల్స్ లాంటివి మనకి ఇవ్వలేదు. సో ఫెర్టిలైజర్ సంబంధించి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, యూరియా కొరత ఎక్కడైనా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా దేశం అంతా ఉంది. దానికి కారణం ఏంటంటే మన దగ్గర ఎరువుల ప్రొడక్షన్, యూరియా ప్రొడక్షన్ అంత లేదు, ఫెర్టిలైజర్ ప్రొడక్షన్. చైనా నుంచి ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాలి. సో ఆ విషయంలో వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు అమెరికా మనని ఎందుకు దగ్గర తీసింది? చైనాకు వ్యతిరేకంగా మనం దగ్గర తీసింది. అమెరికా ఇప్పుడు మనం దూరం కొడుతున్నప్పుడు మన నైబర్తో అయిన చైనాతో ఎందుకు మనం, సరే జరిగింది ఏదో జరిగింది, మంచి సంబంధాలతో ముందుకెళ్తే అమెరికా దారిలోకి వస్తుందా అన్నది ఇక్కడ. ఇప్పుడు ప్రధాని మోడీ జపాన్ చైనా టూర్ ఎఫెక్ట్ ట్రంప్ పై పడే అవకాశం ఉందనుకోవచ్చు. చూడాలి మరి ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది చూడాలి. ఆల్రెడీ హెచ్చరిస్తున్నారు డెమోక్రాట్స్ కానీ ఇతరులు, రిపబ్లికన్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా. మరి రష్యన్ క్రూడ్ ఆయిల్ ను భారతదేశం ఒకటే కాదు కదా ఇంపోర్ట్ చేసుకుంటుంది, చైనా అంతకంటే ఎక్కువ చేసుకుంటుంది కదా రష్యా దగ్గర. అయినా సరే మరి చైనా మీదనేమో మనం టారిఫ్స్ వేయట్లేదు అంత పెద్ద ఎత్తున. 50% ప్రపంచంలో ఏ దేశం మీద కూడా వేయలేదు అంత టారిఫ్. మరి చైనా మీద వేయకుండా భారత్ మీద మాత్రం ఎందుకు వేస్తున్నామని అక్కడి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో అడుగుదాం. మనతో పాటు అలేఖ్య గారు జాయిన్ అవుతున్నారు. అలేఖ్య గారు యూపీఎస్సీ మెంటార్ గా కూడా ఉన్నారు, కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు. అలేఖ్య గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఏంటి ఈ 2-3 డేస్ లో జరగబోయే పరిణామాలను అమెరికా కూడా కీన్ గా అబ్జర్వ్ చేస్తుందా 31st మీటింగ్ సంబంధించి? ఖచ్చితంగా చూస్తూ ఉంటారండి. ఇది యాక్చువల్ గా ఒక పొలిటికల్ గేమ్ లాగా కూడా అనిపిస్తోంది. స్టార్టింగ్ లో అమెరికా ఏం చేశారంటే వేరే దేశాలని టారిఫ్స్ పెంచుతాము అని భయపెట్టి చాలా యుఎస్ మీద డిపెండ్ అయి ఉన్న కంట్రీస్ అందరూ వాళ్ళవి 0 టారిఫ్స్ చేసేసుకున్నారు. అదే స్ట్రాటజీ ఇండియా కూడా ప్లే చేద్దాం అన్నది ఇనిషియల్ గా అమెరికా స్టార్ట్ చేసింది ఆ ఉద్దేశంతోనే. కానీ ఇండియా ఎక్కడా లొంగలేదు. సో ఫస్ట్ 25% చేశారు, తర్వాత ఇంకో 25% పెంచి 50% చేసేసారు. ఓకే, ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ లాంటి వాటి మాత్రం మీదనే అమెరికా ఎక్కువ ఇది చేసింది. ఫార్మా మీద, ఇండియా నుంచి ఫార్మా చాలా అమెరికాకి వెళ్తుంది. ఫార్మా గూడ్స్ మీద చేయలేదు, ఎందుకంటే ఫార్మా గూడ్స్ మీద చేస్తే అక్కడ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ పేషెంట్లకి ధరలు పెరుగుతాయి, మందుల ధరలు పెరుగుతాయి. అది వేరే దగ్గర నుంచి కూడా తెచ్చుకోలేరు. మనం ఉన్నంత ఫార్మాలో మిగతా దేశాలు లేవు. కరెక్ట్. అందుకని వాళ్ళు స్ట్రాటజిక్ గా మనల్ని భయపెట్టడం కోసమని ఈ టారిఫ్స్ అనేది పెంచుతూ ఉన్నారు. అందుకనే ఇండియా కూడా ఎక్కడ లొంగకుండా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఏంటి మనకి అన్నది వెతుక్కుంటోంది. అందులో భాగంగానే జపాన్ ని మీట్ అయినా, చైనాని మీట్ అయినా ఇండియా చేసేది అదే.
మనకి యుఎస్ కాకపోతే ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఏంటి అన్న వెతుక్కునే పరిస్థితిలో మనం ఇందులో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అన్నది యుఎస్ కూడా చాలా క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉంటుంది మనల్ని ఇప్పుడు. ఓకే, సో ఒకటి పాసిబుల్ యుఎస్ ప్లేస్ ను రిప్లేస్ చేసే దేశం లేదా దేశాలు పాసిబులా? మీరు అన్నారు చైనా మోస్ట్లీ మనం ఎక్స్పోర్ట్ చేసేవి చాలా తక్కువ కదా. ఇప్పుడు మనం దీని వల్ల ఎఫెక్ట్ అయ్యేది టెక్స్టైల్ సెక్టర్ కదా. ఒకటి టెక్స్టైల్లో ఇప్పుడు మనకు పోటీగా అక్కడ బంగ్లాదేశ్, వియత్నాము, శ్రీలంక ఇటువంటి కంట్రీస్ ఉన్నాయి. సో అమెరికానేమో వాళ్ళ మీద తక్కువ టారిఫ్ వేస్తుంది, మన మీద ఎక్కువ టారిఫ్ ఉంది. మన మీద 50% ఉంటే వాళ్ళంతా 20% ఉన్నారు. సో టెక్స్టైల్ ఇంకా అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేసినా లాభం లేదు. సో అది వేరే కంట్రీలో అంటే చైనా లాంటి కంట్రీలోనూ, జపాన్ లాంటి కంట్రీలోనూ వెతకగలమా? ఒకటి. రెండోది, మిగతా దేశాలు అన్ని కలిపినా సరే అమెరికా ఎకానమీ, అమెరికా స్ట్రెంగ్త్ ముందు సరిపోవు కదా, వాళ్ళ కొనుగోలు శక్తి ముందు. మీరు చెప్పిన 2 పాయింట్స్ కరెక్టేనండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఇలా కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్ లోకి వెళ్తే అలా సెక్టార్ వైజ్ గా కొన్ని మనం ఖచ్చితంగా కంపీట్ చేయటం కష్టమే అవుతుంది. దానికోసము ఇండియా ఎలాంటి ఇన్నోవేటివ్ ప్లాన్స్ తీసుకొస్తుంది అన్నది మనం చూడాలి ఖచ్చితంగా. రెండో పాయింట్ కి వస్తే అమెరికా అనేది లార్జెస్ట్ కన్స్యూమర్ ఎకానమీ. సో మాక్సిమం ఇంపోర్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ చూసుకుంటే వేరే కంట్రీస్ ఎక్కువ వెళ్తాయి, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గూడ్స్ చూసుకుంటే అమెరికాకే ఎక్కువ వెళ్తాయి. సో మనం ఎన్నో చిన్న చిన్న కంట్రీస్ తో పొత్తు పెట్టుకుంటే గానీ అమెరికాని మార్చేయలేము. ఇవన్నీ ఈ రోజు మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. ఓకే, సో అంటే ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, చాలా టైం పడుతుంది. కాదు, మనం ఇండియాలో మనకి డొమెస్టిక్ ప్లాన్స్ కూడా మార్చాల్సింది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ రేట్స్ తగ్గించి, ఓకే మనం ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తుందో ఓవర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది, అలా కాకుండా కొంచెం అగ్రికల్చరల్ ఎకానమీ మనది కాబట్టి మేబీ ఫార్మర్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఇలాంటి ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి ఎకానమీ దెబ్బతినకుండా. ఎందుకంటే మన జీడిపిని మనము తగ్గించుకోకుండా చూసుకోవడం కోసం అని చెప్పి ఇలాంటి ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటా అప్పుడు ఈ ఎక్స్పోర్ట్స్ ఏ కంట్రీస్ కి వెళ్తున్నాయి, మనము జపాన్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, చైనా మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ రెండు ప్యారలల్ గా చూసుకొని వెళ్తేనే మనము ఇప్పుడు ఉన్న ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్ లోంచి బయటకు రావడానికి వీలవుతుంది. అంటే ఇప్పుడు భారతదేశానికి జనాభా అన్నది ఒక అతిపెద్ద వరం. సో మన డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచితే మన దగ్గరే పెరిగితే గనక పెరగాలంటే మనం ఎన్నో గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అందుకే అంటున్నాను మన డొమెస్టిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా ఇమ్మీడియట్ గా మార్చాలి. మన గూడ్స్ మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నవి మన మార్కెట్ లో ఎలా చేసుకోవాలి అన్నది కూడా ఇమ్మీడియట్ గా ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచాలన్న దాని గురించి జిఎస్టీ రేట్లు తగ్గిస్తామంటున్నారు, కరెక్టే. అవును. బట్ వాట్ అబౌట్ ఈ ఎక్స్పోర్ట్ లో నష్టపోతున్న రంగాలు, జ్యువెలరీ గానీ, డైమండ్ రిలేటెడ్ గానీ, టెక్స్టైల్ గానీ, ఇవన్నిటికి ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ పడ్డాయంటే సరే మీరు ట్రేడింగ్ చేయకండి అంటారు, కానీ అక్కడ పడిపోయే ఉద్యోగాలు కదా. టెక్స్టైల్ నాకు తెలిసి వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి పొందుతున్న రంగం టెక్స్టైల్, చేనేత, జౌళి రంగం దేశంలో. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? అది చూడాలండి. ఇప్పుడు ఎస్సీఓ సమ్మిట్ లో ఏం మాట్లాడతారో, అందుకని చెప్పి చైనాతో మాట్లాడటానికి, జపాన్ తో మాట్లాడడానికి మోడీ గారు ఇప్పుడు ఈ మీటింగ్స్ అన్ని ఈ సీక్వెన్షియల్ గా పెట్టినది కూడా స్ట్రాటజిక్ గానే పెట్టారు. సో వాళ్ళు ఎలాంటి ట్రేడ్ పాలసీస్ డిస్కస్ చేస్తున్నారు, ఎందుకంటే జపాన్ కి మనకి చాలా పెద్ద ఇన్వెస్టర్. సో మేబీ మనం జపాన్ ని కన్విన్స్ చేయగలిగి ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో మనం ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోగలిగితే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుంటే ఆ టారిఫ్స్ ఎక్కువైనా కూడా బయట ఉన్న ఎక్స్టర్నల్ మార్కెట్ ప్రైస్ ని మ్యాచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనకి రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇందాక చెప్పారు జనాభా అన్నది మన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఈ న్యాచురల్ రిసోర్స్ ని వాడుకుంటూ మన ప్రొడక్షన్ కాస్ట్ మనం ఎప్పుడైతే తగ్గించుకోగలుగుతామో ఈ టారిఫ్స్ కొంచెం ఒక 5% 10% ఎక్కువ అయినా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇండియన్ గూడ్స్ కంపీట్ అవ్వగలుగుతాయి. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడం పాసిబులా? చాలా కష్టం అండి, ఒక రోజులో అయ్యేది కాదు, కానీ డెఫినెట్లీ వేస్ అయితే ఉంటాయి. అంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలంటే పనిచేసే వాళ్ళ ఎంప్లాయీస్ టెక్నాలజీ పెరగాలి, స్కిల్డ్ లేబర్ కావాల్సి వస్తుంది. వీటన్నిటికీ స్కిల్డ్ లేబర్ అంటే డెఫినెట్లీ హై పే ఉండాలి, పే హై ఉండాలి.
ల్యాండ్ కాస్ట్, ఇవన్నీ ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ కలిపి కాస్ట్. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వెళ్తాయి. జపాన్ మన స్టాక్ మార్కెట్ లో కూడా జాపనీస్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కేవలం యుఎస్ ఇన్వెస్ట్మెంట్స్ హైలైట్ అవుతూ ఉండొచ్చు, కానీ యాక్చువల్ గా మన స్టాక్ మార్కెట్ లో జాపనీస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే, సో ఇలా మనము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోగలిగితే ఆ క్యాపిటల్ ఏదైతే వస్తుందో దాన్ని గవర్నమెంట్ చాలా వైజ్ గా అలాట్ చేయాల్సింది ఉంటుంది. ఓకే. సో మరి ఇది ఓవర్ నైట్ లో జరిగేది కాదు. కాదు, సో ఖచ్చితంగా ఎట్లా కాదు. మీకేమనిపిస్తుంది, ట్రంప్ దీన్ని కంటిన్యూ చేస్తారా 50% లేకపోతే? లేదు, నేనైతే ట్రంప్ గారు చేయరనే అనుకుంటున్నానండి. ఆయనది మనము ఎన్నో టర్మ్స్ నుంచి ఆయనది చూస్తూనే ఉన్నాము. ఏదో స్టార్ట్ చేస్తారు, మధ్యలో సడన్ గా ఇలా ఫ్లిప్ అవుతారు, మళ్ళీ నెక్స్ట్ పాలసీ మారిపోతుంది. సరే, ఆయన ఇంకొక 3 years ఉంటారు, రేపు నెక్స్ట్ గవర్నమెంట్ మారితే మళ్ళీ పాలసీస్ చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఇదైతే ఖచ్చితంగా పర్మనెంట్ కాదు, ఇది ఒక టెంపరరీ హర్డిల్ ఇండియా ఫేస్ చేస్తోంది. ఇప్పుడు సరే 3.5 years అయితే ఆయనే ఉండాలి, అది నో డౌట్. లేకపోతే ఆయన గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంటుంది, రిపబ్లికన్ పార్టీ గవర్నమెంట్ కదా. సో 3.5 years అన్నది చాలా లాంగ్ టైం. సో ఈ 1 month లోపల ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సమావేశాలకి మోడీ అమెరికా వెళ్తారు. వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ట్రంప్ తో బయలైటరల్ మీటింగ్ ఉంటుంది, ద్వైపాక్షిక ఉంటుంది. సో ఈ లోపు లేకపోతే ఆ తర్వాత ద్వైపాక్షిక మీటింగ్ తర్వాత మనం వెనక్కి తగ్గడమో లేదా వాళ్ళు వెనక్కి తగ్గడమో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా జరుగుతుందండి. అదే చెప్తున్నాను కదా, నేను చేసుకున్న ఎనాలిసిస్ ప్రకారం నాకైతే ఇది ఎకనామికల్ గా కంటే పొలిటికల్ స్ట్రాటజీసే నాకు ఎక్కువ కనపడుతున్నాయి. ట్రంప్ డైరెక్ట్ గా ఇండియా పాకిస్తాన్ వార్ లో, యుక్రెయిన్ రష్యా వార్ లో నేనే మీడియేటర్షిప్ చేశాను, నేనే వార్ ఆపాను అని చెప్పి చాలా స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఇండియా పాకిస్తాన్ విషయంకి వచ్చేసరికి పాకిస్తాన్ ఒప్పుకుంది, కానీ ఇండియా డైరెక్ట్ గా తిరస్కరించింది, ట్రంప్ రోల్ ఏమీ లేదు అని చెప్పి. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ ట్రంప్ హర్ట్ అయ్యారు అక్కడ. ఓకే, ఆ ఎఫెక్ట్ టారిఫ్స్ లో చూపిస్తున్నారు. తర్వాత ఆయనకు ఒక ఫీలింగ్ ఉంది, ఏమని, అమెరికన్ గూడ్స్ బయటకి వెళ్తుంటే చాలా దేశాలు ఎక్కువ టారిఫ్స్ వేస్తున్నాయి, మా గూడ్స్ బయట సెల్ అవ్వట్లేదు, కానీ మీ గూడ్స్ అన్ని తీసుకొచ్చి మా యుఎస్ ఎకానమీలో డంప్ చేస్తున్నారు అన్న ఇంప్రెషన్ లో ఉన్నారు ఆయన. అందుకని చెప్పి ఇండియా మీద ఇంకొంచెం స్ట్రెస్ తీసుకురావడం కోసం అని చెప్పి ఈ టారిఫ్స్ అన్ని పెంచి ఇండియాని ఇబ్బంది పెట్టే ఇదిలో ఉన్నారు. మనం ఎక్కడన్నా లొంగుతామేమో అని ట్రై చేస్తున్నారు. కానీ జయశంకర్ గారు ఆల్రెడీ చాలా క్లియర్ గా చెప్పారు, ఇండియన్ ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో మేము ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వము అని మన స్టాండ్ అనేది మనం చెప్పేశాము. మీరు కాకపోతే మాకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అని చెప్పడానికి ఇమ్మీడియట్ గా జపాన్, చైనా లాంటి కంట్రీస్ తో మీటింగ్స్ అరేంజ్ చేసుకున్నాము. ఇవన్నీ ఖచ్చితంగా ట్రంప్ వాచ్ చేస్తూ ఉంటారు. ఈ మీటింగ్స్ లోంచి వచ్చే అవుట్కమ్ ని బట్టి ట్రంప్ స్ట్రాటజీస్ కూడా మారుతాయి. కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ బ్యాక్అవుట్ అవుతారేమో అని చెప్పి నేను గెస్ చేస్తున్నాను. లేకపోతే అట్లీస్ట్ కొన్ని ఫీల్డ్స్ లో అన్న రిలాక్సేషన్ అన్నది మాత్రం ఇస్తారు. ఓకే, సో ఇక్కడ ఒక విషయం, చైనాకు సంబంధించి మనం చూస్తున్నాం, జపాన్ సంబంధించి చూస్తున్నాం. సరే, జపాన్ అంటే మనకు న్యాచురల్ అలే, బట్ చైనాను మనం నమ్మొచ్చా? చైనాతో నమ్మితే గతంలో ఏం జరిగింది? ఎందుకంటే చైనాకి ఎంత సపోర్ట్ చేసినా మళ్ళీ పాకిస్తాన్ మన శత్రువుకు అవుట్ రైట్ గా సపోర్ట్ చేసేది. ఆల్ వెదర్ అలై, చైనా పాకిస్తాన్ ఆల్ వెదర్ అలైస్. మనం అట్లా కాదు. సో ఈ సమయంలో మొన్నటి వరకు చైనాని తిట్టి ఇప్పుడు మళ్ళీ చైనాని దగ్గర తీసుకోవడం స్ట్రాటజీ పరంగానేనా, లేకపోతే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇదే విధంగా ఉంటుందా? ఇక్కడ ఒకరి మీద ఒకరికి నమ్మకం అయితే లేదు. ఇదంతా స్మార్ట్ డిప్లొమసీ అండి. ఖచ్చితంగా ఇండియా ఇప్పుడు చైనాతో రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి అన్నది మాత్రం చాలా స్మార్ట్ మూవ్. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ కి ధీటుగా ఓపెన్ గా ఫైట్ చేస్తూ ఉన్న కంట్రీస్ లో, మేజర్ కంట్రీస్ లో పేర్లు చెప్పాలి అంటే చైనా ఖచ్చితంగా టాప్ లిస్ట్ లో ఉంటుంది. యుఎస్ వాళ్ళు మన మీద టారిఫ్ వార్కి వచ్చినప్పుడు మనకి నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, మనం ఇప్పుడు యుఎస్ తో ఆల్రెడీ కొంచెం ఈ టసల్ నడుస్తున్న టైంలో చైనాతో మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం పెట్టుకునే కంటే వాళ్ళతో పొత్తు పెట్టుకోవటమే ఇండియాకి బెటర్ ఈ టైంలో. బట్ అందుకని చెప్పి మనం కన్వీనియన్స్ కోసమే అంతే, నాట్ ఆల్ వెదర్ అలైలాగా ఎప్పటికీ
ఆల్ వెదర్ ఎలాగా జరిగినా జరగకపోయినా ఇండియా మాత్రం ఎప్పుడు క్లియర్ గానే ఉంది. చైనాతో వార్ కి వెళ్ళటం మనకి ఏనాడు ఇష్టం లేదు. వార్ కాకపోయినా ప్రాక్సీ పొలిటికల్ గా అవనివ్వండి, ఎకనామికల్ గా అవనివ్వండి, ఆ మధ్యలో టిక్ టాక్ వేవో అవి ఇవి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ లో ఎవరన్నా ఒకరిని సపోర్ట్ చేయాలి అంటే యుఎస్ ఖచ్చితంగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. ఇండియా చైనాలో ఎవరికి సపోర్ట్ చేయాలి అంటే ఇండియా అప్పుడు యుఎస్ ఇండియాకి సపోర్ట్ చేస్తుంది, అక్కడ చైనాని చూస్ చేసుకోదు. కానీ ఇండియా పాకిస్తాన్ లో ఎవరికి సపోర్ట్ చేయాలంటే యుఎస్ మీరు అన్నది గతంలో గానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. పాకిస్తాన్ కి చేస్తోంది కదా. ఎప్పుడు కార్గిల్ తర్వాత అసలు ఎప్పుడు కూడా చేయలేదు. మొన్న ట్రంప్ కూడా మొన్న పాకిస్తాన్ కి సపోర్ట్ చేయలేదు కదా. ఎప్పుడు అంటే ఇండైరెక్ట్ సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు కూడా పాకిస్తాన్ కు ఏ రోజు సపోర్ట్ చేయలేదు. కానీ అండి ఇప్పుడు పాకిస్తాన్ నాటోలో మెంబర్, సెటోలో మెంబర్. సో మిలిటరీలీ వాళ్ళు ఎలా అయినా పాకిస్తాన్ అన్నది యుఎస్ కి అలయే. అది బయటకి కనిపించినా కనిపించకపోయినా కూడా అది మాత్రము మిలిటరీలీ వాళ్ళిద్దరు రిలేటెడ్ అంతే. నాట్ అంటే నేను డైరెక్ట్ గా ఇప్పుడు ఉక్రెయిన్ కు ఫండ్ చేస్తున్నట్టుగా ఆ విధంగా ఫండ్ అలా డైరెక్ట్ గా ఫండింగ్ లేదు. కానీ ఎప్పుడైనా కూడా ఫైనల్ గా సర్జికల్ స్ట్రైక్స్ 2017 లో 19 లో చేసినప్పుడు కూడా వాళ్ళేం పాకిస్తాన్ నేను సపోర్ట్ చేయలేదు. సో అక్కడ పాకిస్తాన్ అవుట్ రైట్ గా సపోర్ట్ ఎస్ మీ తప్పు ఇండియా మీరు వైదొలగండి అని ఏ రోజు కూడా అంటే లాస్ట్ 20 years గా అయితే కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఎకనామికల్ గా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తున్నారుగా, అలా సపోర్ట్ చేస్తున్నారుగా పాకిస్తాన్ కి. ఇండియా మీదేమో టారిఫ్స్ పెంచి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు, పాకిస్తాన్ ఎకానమీలో ఏమో ఇన్వెస్ట్మెంట్స్ చేసి వాళ్ళని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా ఏదో ఒక రకంగా ఇండైరెక్ట్ సపోర్ట్ అయితే 20 years గా ఉందా. లాస్ట్ 20 years ఒసామా బిన్ లాడెన్ దొరికిన తర్వాత మాక్సిమం అవాయిడ్ చేశారు కదా. ఒసామా బిన్ లాడెన్ చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నాడని తెలిసిన తర్వాత వాళ్ళు రిపబ్లిక్ డెమోక్రాట్స్ పార్టీ మారినప్పుడల్లా వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరికి చేస్తారు అన్నది అమెరికాది గ్లోబల్ పాలిటిక్స్ లో ఎప్పుడు వాళ్ళ స్టాండ్ మారుతానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం చైనాని దగ్గర తీవడం వల్ల చైనాకి ఎక్కువ ప్రయోజనమా మనకు ఎక్కువ ప్రయోజనమా? ఇద్దరికి అండి మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది ఇది. ఎందుకంటే మన ఇద్దరము చాలా న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఎక్కువ, మ్యాన్ పవర్ చాలా ఎక్కువ, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా తక్కువ, హబ్స్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇలాంటి ఎల్ఐస్ వస్తే ఖచ్చితంగా రెండు కంట్రీస్ కి మంచిగా జరుగుతుంది. సో మనం చైనాకి ఏం ఎక్స్పోర్ట్ చేయలేం, ట్రేడ్ డిఫిసిట్ చాలా చైనా నుంచే మన చాలా కంట్రీస్ తీసుకుంటాం. చాలా వస్తువులు మనం తీసుకుంటాం. అవును, ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ ఇలాంటి వాటిలో చైనా మనల్ని ఇబ్బంది పెట్టింది. మేబీ అలాంటి ఇబ్బందులు తొలగినా కూడా ఇండియా లాభపడినట్టే కదా. ఓకే, రేర్ ఎర్త్ మినరల్స్ అయినా ఫెర్టిలైజర్స్ అయినా అవును ఇటువంటివన్నీ కూడా మన దగ్గర వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అవును, బట్ మనం ఏం ఎక్స్పోర్ట్ చేయగలం చైనాకి ఇప్పుడున్న పరిస్థితిలో? అలా ఎక్స్పోర్ట్ అయితే మనం చైనాకి చేయలేం. మనం ఎక్కడ బీట్ చేస్తామండి వాళ్ళ మార్కెట్ ని, చాలా కష్టం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో. బికాస్ ఆఫ్ చీప్ లేబర్ అంతేనా? అంతే వాళ్ళ దగ్గర ఏ ప్రొడక్ట్ అయినా చాలా తక్కువ. చీప్ లేబర్ మాత్రమే కాదు, టెక్నాలజీ. వాళ్ళు చాలా స్మార్ట్ గా టెక్నాలజీని ప్రతి ఇండస్ట్రీలోనూ వాడుతూ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ తీసుకొస్తూ ఉంటారు, చాలా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అది మన దగ్గర ఉన్న ఒక మేజర్ లోపం. ఆ టెక్నాలజీ పెనట్రేషన్ అనేది లోవర్ లెవెల్స్ వరకు వెళ్ళట్లేదు, ఏదో హై లెవెల్ ఇండస్ట్రీలో మాత్రమే ఆగిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఫోకస్ చేసి రెక్టిఫై చేయాలి. అంటే మనకంటే ఇప్పుడు మన సాఫ్ట్వేర్ లో ముందుంటే వాళ్ళు హార్డ్వేర్ లో, ఎలక్ట్రానిక్స్ లో, ఎలక్ట్రికల్స్ లో ఇటువంటి వాటిలో ముందున్నారు. సాఫ్ట్వేర్ లో అయితే మనం అయితే బీట్ చేయలేరు కదా. అవును. సో అటువంటి రంగాల్లో ఫార్మా కానీ ఒక్క రంగం సరిపోదండి. ఓవరాల్ గా అన్ని రంగాల్లోనూ ఉంటేనే ఒకటి టాప్ పర్ఫార్మింగ్ అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. అలానే మిగిలిన వాటిలో చాలా వెనకబడి ఉంటే ఓవరాల్ గా మనము యావరేజ్ కంటే బిలోనే ఉంటాం. ఓకే. సో ఒకటి ఇప్పుడు మీరేమనుకుంటారు, 1 month మాక్సిమం 2-3 months ఈ టారిఫ్స్ కంటిన్యూ అవుతాయి, అంతకంటే ఎక్కువ కూడా అయ్యే అవకాశం ఉందా? 3 months అయితే మినిమం టైం పడుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ జపాన్ తో మీటింగ్ లో ఏం జరుగుతుందో చూడాలి, చైనా ఏమంటుందో చూడాలి, ఈ 2 మీటింగ్స్ కి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో ఇవన్నీ అయితే ఒక 3 months అయితే ఇలానే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు కొద్దిమంది అంటారు ఏంటంటే మనం వాళ్ళు అడిగినట్టు రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేస్తే ఏం జరుగుతుంది, పెద్ద నష్టమే ఉంది, రష్యా
రష్యా అనేది మనకి ఒక టైం టెస్టెడ్ అలై, నేచురల్ అలై, ఆల్ వెదర్ అలై. ఆల్ వెదర్ అలై, చైనా లాగా కాదు ఇందాక మీరు అన్నట్టు. సో అలాంటప్పుడు ఇప్పుడు రష్యా నుంచి మనం ఆపేసుకోవాలి. ఆల్ వెదర్ అలై అయినా సరే ఇప్పుడు మనం మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చేంత వరకు కూడా మనం పెద్దగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోలేదు. డిఫెన్స్ లో బాగా ఇప్పుడు బ్రహ్మాస్ మన టెక్నాలజీ, మనకి అట్లా డిఫెన్స్ టెక్నాలజీ సప్లై చేయడంలో రష్యాది చాలా రోల్ ఉంది, అది ఈనాడు నుంచి ఉన్నది కాదు. క్రూడ్ ఆయిల్ మాత్రం మనం చేసాం ఓన్లీ అప్పటి వరకు కూడా 1% మాత్రమే క్రూడ్ ఆయిల్ మనం రష్యాతో ఇంపోర్ట్ ఇదంతా చేసుకున్నాం. ట్రంప్ స్ట్రాటజీ అనడానికి నా దగ్గర ఇంకొక చిన్న పాయింట్ ఉందండి. జైశంకర్ గారు మొన్ననే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇండియా 1 month లో రష్యా నుంచి చేసుకునే క్రూడ్ ఆయిల్ బిల్, సేమ్ బిల్ యూరోప్ 1 week లో చేస్తుంది అని చెప్పి. మరి యూరోప్ మీద ఎందుకు శాంక్షన్స్ ఇవ్వట్లేదు? సో ఇక్కడే ఉంది అసలు కథ. సరే, అంటే ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే మనం అంతకుముందు 1% మాత్రమే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం రష్యా నుంచి. ఇప్పుడు అది 40% పెరిగింది. అమెరికా ప్రధాన ఆబ్జెక్షన్ అదే. ఎస్, చైనానే ఇప్పటికీ అత్యధికంగా క్రూడ్ ఆయిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ లేకపోతే దాని పరంగా చూస్తే ఇప్పటికీ చైనానే ఎక్కువ చేసుకుంటుంది. కానీ వాళ్ళది పెరిగింది పెద్దగా లేదు. వాళ్ళు మొదటి నుంచి చేసుకునే వాళ్ళే. 13% గతంలో ఉండేది 16% అయింది. కానీ మనం 1% నుంచి ఏకంగా 40% పెరిగాము. అందుకని మీరు తగ్గించుకోండి, మీరు పూర్తిగా మానేయండి, మీతో మీరు చేసుకుంటున్న డబ్బుల్ని వాళ్ళు తీసుకొచ్చి ఉక్రెయిన్ యుద్ధంలో ఖర్చు పెడుతున్నారు రష్యా అని అంటున్నారు వాళ్ళు అని బయటకు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక రీజన్ కూడా ఉంది. మనది ఇండియాకి బై వాల్యూ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ అన్నది మ్యాక్స్ ఇంపోర్ట్స్ లో హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ లోకి వచ్చేసరికి పెట్రోల్ అండ్ డీజిల్ బై వాల్యూ హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ మనం చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ ఒక $60 బ్యారెల్ కొనుక్కొని మనం ఫైనల్ గా సేల్ చేసేది మార్కెట్ ప్రైస్ $109 వరకు సేల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ $50 మార్జిన్ ఏదైతే ఉందో అమెరికా అసూయ అంతా దీని మీద. మనం చాలా కంట్రీస్ కి, చాలా చాలా చిన్న చిన్న దేశాలకి ఈ పెట్రోల్ అండ్ డీజిల్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇండియా నుంచి. ఎందుకంటే రిఫైనరీస్ అన్ని మన దగ్గర ఉన్నాయి, వాళ్ళకి లేవు. సో ఈ ప్రాఫిట్ మీద అమెరికా కన్ను పడింది. కానీ బయటకి వాళ్ళు చూపిస్తున్నది ఆ రష్యన్ ఇంపోర్ట్. ఇది బ్యాక్ స్టోరీ, ఇది కూడా ఉంది అక్కడ. ఓకే, సో దీనివల్ల గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కంపెనీస్ బాగుపడుతున్నాయి. రిలయన్స్ కానీ లేకపోతే ఇవన్నీ బాగుపడుతున్నాయి. అసలు ప్రభుత్వానికి ప్రజలకేం లాభం లేదు అంటున్నారు. మరి అటువంటిప్పుడు ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ దాన్ని అదొక హోల్ న్యూ డిబేట్ అయిపోతుందండి. బట్ సింపుల్ గా అంటే మనకు ఆ కంపెనీస్ నుంచి మనకు కార్పొరేట్ ట్యాక్స్ వస్తుంది కాబట్టి వస్తుంది. అల్టిమేట్ గా గవర్నమెంట్ రిలయన్స్ మీద కార్పొరేట్ ట్యాక్స్ 25% ఎంత ప్రాఫిట్ వస్తే అంత గవర్నమెంట్ కు వస్తుంది, అంతే. అది గవర్నమెంట్ పాలసీస్ కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏ ఫీల్డ్స్ లో ఇవ్వాలి, ప్రైవేటైజేషన్ ఏది చేయాలి, గవర్నమెంట్ కంట్రోల్లో ఏది ఉండాలి అనేది ఒక క్లియర్ విజన్ గవర్నమెంట్ కు ఉండాలి. సో తప్పంటారా మనం అట్లా చేయడం? ప్రైవేట్ కంపెనీస్ గురించి రష్యన్ ఆయిల్ కొనడం కరెక్టా తప్ప? యాక్చువల్ గా అయితే చేయకూడదు. కానీ ఈ కార్పొరేట్ గవర్నమెంట్ ఈ సపోర్ట్ ఒకరికి లేకుండా అన్ని రెండు నడవదు. ఓకే, కంట్రీ ముందుకు ఇంకొక మాట కూడా అంటారు ఏంటంటే, పెరుగుతూ ఉండాలంటే ఇంకొక మాట కూడా అంటున్నారు. ప్రధానంగా ఏంటంటే రూపీస్ లో మనం కొంటున్నాం రష్యా సంబంధించి, దీని ద్వారా డాలర్ ను కూడా కట్టడి చేస్తున్నాం. అవును, మిగతా దేశాలు అయితే డాలర్ లో మనం కొనాలి. రూపీలో కొనడం వల్ల అక్కడ మనకు విదేశీ మారక ద్రవ్యం ఉండి మన డాలర్ కి కొంచెం వాల్యుయేషన్ తగ్గుతుంది. ఎస్, ఇది కూడా అమెరికా కోపానికి కారణం. అవును, చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. అవన్నీ టారిఫ్ రూపంలో ట్రంప్ బయటకు చూపిస్తున్నారు. ఓకే ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? మనం నిజంగానే ఇప్పుడు అమెరికా మధ్య ఇంకా గ్యాప్ పెరుగుతుంది. ఎందుకంటే మన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఇండియన్ డయాస్పోరా 30 లక్షల మంది మన ఇండియన్ ఒరిజిన్ ఓటర్సే ఉంటారు. ఓటర్స్ కాకుండా సిటిజన్షిప్ లేని వాళ్ళు, స్టూడెంట్స్, వెళ్లే వాళ్ళంతా తీసుకుంటే 70-80 lakhs ఈజీగా ఉంటారు కదా. ఖచ్చితంగా.
సో అమెరికాలో మరి మన స్టూడెంట్స్ అక్కడ వాళ్ళకి ఇస్తున్న డబ్బులు వాళ్ళ ఎకానమీకి యాడ్ చేస్తున్నారు కదా మన స్టూడెంట్స్ అందరూ. సో అమెరికా కూడా అంత మూర్ఖంగా తన ఇండియా నుంచి ఉన్న మార్కెట్ ని వాళ్ళు కూడా ఏమి పోగొట్టుకోరు. ఇండియాకి కూడా యుఎస్ సపోర్ట్ కావటం ఎంత ఇంపార్టెంట్ అన్నది ఖచ్చితంగా తెలుసు. అందుకే మన వాళ్ళు ఈ టారిఫ్స్ గురించి చాలా క్రిటికల్ టోన్ లో ఎవరు మాట్లాడట్లేదు. అది మోడీ గారు అవనివ్వండి, లేకపోతే ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారు అవనివ్వండి, చాలా క్లియర్ గా ఈ టారిఫ్స్ ఇలా ఉన్నాయి, ఇలా ఉండకూడదు అని చాలా న్యూట్రల్ టోన్ లో మాట్లాడుతున్నారు. అమెరికాను ఎక్కడా తిట్టట్లేదు. ఎందుకు అంటే ఇది ఒక టెంపరరీ ఇది అన్నది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. ఓకే 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 సో థ్యాంక్ యూ అలెక్క గారు, మీ సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. సో స్పందన, సో దీనిలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. మనం ఎందుకు టారిఫ్స్ మీద ఇప్పుడు చాలా మంది అనొచ్చు, ఏంది మరి అమెరికా అడుగుతున్నట్టు రష్యన్ క్రూడ్ ఆయిల్, రష్యా నుంచి మనం వాళ్ళు అడుగుతున్నట్టు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోకుంటే ఏంటి, వాళ్ళు అడుగుతుంది ఏంటి, రష్యా కాకుండా వేరే దేశాల నుంచి తీసుకోండి అంటున్నారు. రష్యా నుంచే తీసుకోవాలి, మనం ఎందుకు పట్టుబడుతున్నాం అంటే 2-3 రీజన్స్ ఉన్నాయి రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీసుకోవడానికి. ఒకటి నిజమే, గతంలో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికంటే ముందు మనం ఎక్కువగా మిడిల్ ఈస్ట్ నుంచి తీసుకునేవాళ్ళం. అంటే మిడిల్ ఈస్ట్ అంటే సౌదీ అరేబియా, ఇరాన్, ఇటువంటి దేశాల నుంచి. దీనిలో ఇరాన్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీసుకోవద్దని అమెరికానే చెప్పింది. ఎందుకు, మీరు ఇరాన్ దగ్గర క్రూడ్ ఆయిల్ కొంటే ఆ డబ్బుల్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు యుద్ధం మీద పెడుతున్నారు, వాళ్ళు అణుబాంబు తయారు చేస్తున్నారు. మన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది చూశారు కదా, దాన్ని అమెరికా కూడా పార్టిసిపేట్ చేసి ఇరాన్ మీద అమెరికా కూడా బాంబు దాడులు చేసింది కదా, క్షిపణి అటాక్ చేసింది కదా. సో అప్పుడు వాళ్ళు ఇరాన్ దగ్గర కొనుగోలు చేయొద్దని చెప్పారు. ఒక దశలో 2021లో అమెరికానే చెప్పింది, మీరు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు ఆయిల్ ప్రైజెస్, ఇప్పుడు అందరూ ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు రష్యా దగ్గర ఎవరు కొనలేదు, వాళ్ళకు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది, ఎవరు కొనలేదు అనుకోండి, ఓన్లీ నువ్వు ఒక్కరి దగ్గరే కొనాలి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే సౌదీ అరేబియా, ఇరాన్, గల్ఫ్ కంట్రీస్ దగ్గరే, లేకపోతే వెనుజులా, ఇటువంటి కంట్రీస్ దగ్గరే మీరు కొనండి అంటే ఏమవుతుంది, అప్పుడు ప్రొడక్షన్ రష్యా ఉత్పత్తి చేసినా దాని దగ్గర ఎవరు కొనుగోలు చేయకుండా ఓన్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దగ్గరే ఉన్నప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర ఇప్పుడు $65 ఉంది, అది కాస్త $100-120 దాటుతుంది. అప్పుడు ఎవరికి నష్టం, మళ్ళీ మన దగ్గర పెట్రోల్ డీజిల్ పెరగాలి కదా. మీకు గుర్తుండే ఉంటుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఫస్ట్ జరిగినప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు $120 టచ్ అయినాయి. హైయెస్ట్ 2008లో $147 టచ్ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హైయెస్ట్ ఈ 20 సంవత్సరాల కాలంలో మొన్న రష్యా ఉక్రెయిన్ వార్ సమయంలో $120 టచ్ అయినాయి. ఎందుకు టచ్ అయినాయి, రష్యా అంత క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది, ఉక్రెయిన్ కనుక ఆ క్రూడ్ ఆయిల్ని సప్లైని ఆపేస్తే గనక ప్రపంచంలో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిదారు రష్యా, దాని తర్వాతనే సౌదీ అరేబియా అయినా మిగతా కంట్రీస్ అయినా ఉంటాయి. సో అక్కడ దాని మీద ఆ చమురు క్షేత్రాల మీద బాంబులు వేస్తే అది ప్రొడక్షన్ రాకపోతే ప్రపంచం అంతా అల్లాడిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేసాం, అప్పుడు అమెరికానే చెప్పింది, మీరు ఇరాన్ వీళ్ళ బదులు రష్యా దగ్గర కొనుగోలు చేయండి, తద్వారా ధరలు పెరగవు. రష్యా దగ్గర ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు రష్యా దగ్గర ఎవరు కొనలేదనుకోండి, ఇప్పుడు $65. ఎందుకంటే మనం భారతదేశానికి, చైనాకు, అమెరికాకు, ఈ 3 కంట్రీస్కి క్రూడ్ ఆయిల్ ఎక్కువ సంఖ్యలో కావాలి. ఎందుకు, చైనా పాపులేషన్ ఎంత, 130 కోట్లు, మనం చైనా కంటే ఇప్పుడు ఎక్కువ పాపులేషన్, ఇంకో 4-5 కోట్లు మనం ఎక్కువనే ఉన్నాం, 140 కోట్లు. ఇంతమందికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ ఏదో చిన్న శ్రీలంకకి ఎంత కావాలి, మన దేశంలో అంటే శ్రీలంక లాంటి చిన్న కంట్రీ ఉందనుకోండి, నేపాల్, శ్రీలంక, వీళ్ళకి హైదరాబాద్ మొత్తం ఎంత క్రూడ్ ఆయిల్ అంత కూడా అవసరం ఉండదు, వాళ్ళ జనాభా తక్కువ. శ్రీలంక జనాభా ఎంత 2 కోట్లు, నేపాల్ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. సో ఇటువంటి దేశాలకి ముడి చమురు అవసరం తక్కువ. సో రష్యా నుంచి మనం 40% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, భారతదేశం చేసుకోబట్టే ప్రైజెస్ స్టెబిలైజ్ గా ఉన్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో. రష్యా దగ్గర ఎవరు చేసుకోలేదు అనుకోండి, అప్పుడు అందరు సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళి క్రూడ్ ఆయిల్ ఇవ్వండి అంటే ఏం చేస్తాడు, వాడు రేటు పెంచుతాడు కదా. వాడు సప్లై చేసేది, వాడి దగ్గర ప్రొడక్షన్ తక్కువ, అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాడు, నేను ఇంతకు అమ్ముతా లేకపోతే లేదంటాడు. అదే జరిగింది, $120 వచ్చింది. అప్పుడు మనం రంగంలోకి దిగి మన రష్యా దగ్గర కొనుగోలు చేయడం స్టార్ట్ చేసాం. అది ఫస్ట్ చెప్పింది ఎవరు, అమెరికానే. ఎందుకంటే అమెరికాకు కూడా క్రూడ్ ఆయిల్ ఎక్కువ సంఖ్యలో కావాలి. గతంలో వాళ్ళు క్రూడ్ ఆయిల్ వాళ్ళు చాలా ఎక్కువ ధరకు వాళ్ళు పెట్టారు, కానీ వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ డైరెక్ట్ గా లేకుండా వాళ్ళు షెల్ ఆయిల్ అని ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేశారు. షెల్ ఆయిల్ ద్వారా వాళ్ళకి ఇప్పుడు ఆయిల్ మీద కొంత, నిజానికి మిడిల్ ఈస్ట్
ప్రపంచంలో అమెరికాలో చమురు లేదు కాబట్టి మిగతా దేశాలన్నీ తిరిగి వాటిని స్వాధీనపరుచుకుంది. సో అక్కడ మనం రష్యాను కొనుగోలు చేయడం ద్వారా ఆయిల్ ప్రైసెస్ ప్రపంచవ్యాప్తంగా పెరగట్లేదు. పెరిగితే ప్రపంచవ్యాప్తంగా నష్టం కూడా మనకే ఒకటి. రెండవది, మనం రష్యాను ఆయిల్ను రూపాయల్లో కొంటున్నాం. డాలర్స్లో కొంటే ఇప్పుడు చూడండి, ఇవాళ ఆల్ టైమ్ హై డాలర్తో రూపాయి మారక విలువ 88 రూపాయలకి అయింది. ఒక డాలర్ ఈక్వల్ టు 88. ఇది 2014లో మోడీ వచ్చినప్పుడు 64 రూపాయలు ఎంతో ఉండదు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక 8 రూపాయలు తగ్గి 56 అయింది. 11 పెరుగుతూనే ఉంది. డాలర్తో రూపాయి, ఒక డాలర్ ఈక్వల్ టు 88 రూపీస్కి వచ్చింది. ఒక మన దేశ కరెన్సీ అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కరెన్సీలు కూడా డాలర్తో పోలిస్తే క్షీణిస్తున్నాయి. సో ఇక్కడ అది పాయింట్. మనం రష్యన్ వాటిని రూపాయలతో కొంటున్నాం. మూడవది, రష్యాకు సంబంధించి మనకు న్యాచురల్ అలై అంటే ఏంటంటే, మనకు మొదటి నుంచి కూడా అమెరికా రష్యా అలీన దేశం అని చెప్పినా సరే, మనం సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు, అంటే రష్యా విడిపోయినప్పుడు, సోవియట్ యూనియన్ విడిపోయి 13-14 దేశాలు కానప్పటి నుంచి కూడా మనం సోవియట్ యూనియన్. ఇవాళ బ్రహ్మోస్ క్షిపణి మనం తయారు చేసాం, లేకపోతే S-400 డిఫెన్స్ సిస్టమ్. మనకు డిఫెన్స్ అంతా కూడా, అంటే రక్షణకు సంబంధించి మోడర్నైజేషన్ అంతా కూడా రష్యా ద్వారా జరిగింది. సో డెఫినెట్గా మనం రష్యా పక్షాన ఉంటాం. సో ఇవాళ ట్రంప్ మొన్నటి వరకు నాకు పుతిన్ ఫ్రెండ్ అని చెప్పి ఆయన ఒప్పుకోకపోతే యుద్ధం ఆపలేదని చెప్తే ఆయన రష్యా దగ్గర మొన్నటి వరకు మోడీ నా ఫ్రెండ్ అని కూడా ట్రంప్ అన్నాడు కదా. మరి తారీఖుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇది మోడీ ఇమేజ్ కి కొంత డ్యామేజ్ అని చెప్పొచ్చా ఈ విషయంలో? డెఫినెట్ గా, అంటే ఇప్పుడు ఈ క్రైసిస్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అన్నది చూడాలి. బట్ ఇప్పుడు మోడీ ట్రంప్ నిజంగానే మంచి ఫ్రెండ్స్. మోడీ రెండోసారి కూడా ట్రంప్ అధికారంలోకి రావాలనుకుని గుజరాత్ లో అహ్మదాబాద్ స్టేడియంలో హౌడీ మోడీ అక్కడ పెడితే ఈయన నమస్తే ట్రంప్ అని ఇక్కడ మీటింగ్ కూడా పెట్టారు. కానీ ఆయన ఓడిపోయినారు, ట్రంప్ ఓడిపోయినారు. సో సెకండ్ టైం వస్తే సంబంధాలు ఇంప్రూవ్ అవుతాయి అనుకున్నాం. కానీ ఈ ట్రంప్ లాంటి పర్సన్ ఈ విధంగా వెంటనే ప్లేట్ ఫిరాయిస్తాడని అనుకోలేదు. పైగా పాకిస్తాన్ యుద్ధం నేను ఆపానంటే పాకిస్తాన్ అవును ఆపామని చెప్పింది, మనం ఆపామని చెప్పలేదు. ఆయనకు కావాల్సిన నోబెల్ శాంతి బహుమతి. నువ్వెవరు మాకు ఆపడానికి, నువ్వు చెప్తే మేము ఎందుకు ఆపుతామని మన వాళ్ళు ఖండిస్తున్నారు. అది ఆయన కోపం తెస్తుంది. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ రష్యాను శాశ్వత మిత్రుడిని మనమైతే అమెరికా గురించి వదులుకోలేం. మనం పాకిస్తాన్ వదులుకోమంటే వాళ్ళు వదులుకుంటారా? పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ను పిలిచి వాళ్ళు డిన్నర్ పెట్టారు. మన గురించి పూర్తిగా పాకిస్తాన్ వదులుకోమంటే వదులుకోరు కదా. మనం అంతే, నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తావు, మేము అట్లా ట్రీట్ చేస్తావు అని చెప్తున్నారు. సో అందుకనే మన రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి అదే ప్రధాన కారణం. ఒకటి, మనకు చాలా తక్కువ ధరలో వస్తుంది, మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నదానికంటే డిస్కౌంట్లో వస్తుంది, రూపాయల్లో కొనుగోలు చేస్తున్నాం. ప్లస్ ఈ తక్కువ ఆయిల్ కొనుగోలు చేసి మనం బయట దేశాలకి దీన్ని శుద్ధి చేసి, క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు అంటే ఆ ముడి చమురు ద్వారా పెట్రోల్ తయారు చేయొచ్చు, డీజిల్ తయారు చేయొచ్చు, గ్యాస్, వంట గ్యాస్ తయారు చేయొచ్చు, అన్ని LNG అంటే లిక్విడ్ ఫైన్ నేచురల్ గ్యాస్ తయారు చేయొచ్చు, CNG కంప్రెస్ నేచురల్ గ్యాస్ తయారు చేయొచ్చు, అన్ని తయారు చేయొచ్చు. ఇవన్నీ మనం తక్కువ ధరకు తీసుకొని రష్యా నుంచి వచ్చి వీటిని తీసుకుపోయి బయట దేశాలకి లాభానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం అంటే ప్రైవేట్ కంపెనీస్, రిలయన్స్ లాంటి ప్రైవేట్ కంపెనీస్, సరే దీని మీద ఆరోపణ చేస్తున్నాయి, ప్రజల కంటే ఎక్కువ కంపెనీస్. కానీ ఆ కంపెనీస్ లాభాలు గడిస్తే దానిలో 25% కార్పొరేట్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. సో దీనిలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. మరి ఏంటి ఇప్పుడు అమెరికాకు ప్రత్యామ్నాయంగా పలు దేశాల వైపు భారత్ చూస్తుంది కాబట్టి ఏంటి ఏ దేశాల వైపు ఎక్కువగా చూసే అవకాశం ఉన్నారు? అంటే ఇవాళ ఇప్పుడు అమెరికన్ పాపులేషన్ 30 కోట్లు. అంత పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీస్ 30 కోట్లే కాకుండా వాళ్ళ ఎకానమీ పెద్దది, వాళ్ళ కొనుగోలు శక్తి ఎక్కువ. ఇప్పుడు భారతదేశం 130 కోట్లు, 140 కోట్లు. కానీ మన ప్రజల కొనుగోలు శక్తి తక్కువ కదా. అమెరికా ప్రజలు 30 కోట్లైనా మనకంటే పెద్ద ఎకానమీ ఎందుకు ఉంది వాళ్ళది? బికాజ్ వాళ్ళ కొనుగోలు శక్తి ఎక్కువ. మన తలసరి ఆదాయం ఎంత? తక్కువ కదా, అమెరికా కంటే చాలా తక్కువ కదా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హైదరాబాద్లో కొనుగోలు శక్తి చాలా ఎక్కువ. అదే నువ్వు ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు పోతే ప్రజల కొనుగోలు శక్తి తక్కువ, ఎందుకంటే వాళ్ళ జీతాలు తక్కువ. అక్కడ నెలకు 7-8 సంపాదించినా సరిపోతుంది. హైదరాబాద్ లో 7-8 సంపాదించినా సరిపోదు కదా. ఇక్కడ కొనుగోలు శక్తి ఎక్కువ, ఇక్కడ బిజినెస్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ హైదరాబాద్ లోనే అవుతుంది కదా. సేమ్ అమెరికా జనాభా తక్కువ, 30 కోట్లే, కానీ మనకంటే వాళ్ళ కొనుగోలు శక్తి అక్కడ ప్రజలది ఎక్కువ. సో ఇప్పుడు అమెరికా లాంటి కొనుగోలు శక్తి ఉన్న దేశాల వెంట మనం పడాలి. జపాన్ ఈజ్ చాలా పెద్ద ఎకానమీ. చైనా,
కానీ చైనాకు మనం ఎక్స్పోర్ట్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనకంటే ఇప్పుడు తక్కువకే అక్కడ వస్తువులు, అక్కడ డొమెస్టిక్ కన్జంప్షన్ తక్కువకే అక్కడ వస్తువులు తయారవుతున్నాయి ఒకటి. రెండోది మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే మనం సాఫ్ట్వేర్ ఇటువంటివి మాత్రమే చేయగలుగుతాం. ఎలక్ట్రానిక్స్ లో వాళ్ళే మనకంటే ముందంజలో ఉన్నారు. మొబైల్ ఫోన్ మనం ఏం వాడుతున్నాం? ఎంఐ ఫోన్, ఐఫోన్ అమెరికా కంపెనీ, కానీ అక్కడ ప్రొడక్షన్ అక్కడ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టీవీస్ కానీ తర్వాత మీరు ఎలక్ట్రికల్స్ అన్ని కూడా చైనా వస్తువులే. వాళ్ళు మనకంటే ముందంజలో ఉన్నారు. అందుకని మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయలేం. కొన్ని మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేయగలం. మనం ఫుడ్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ రిలేటెడ్, డైరీ, రైస్, ఇటువంటి చాలా కాటన్ చాలా పెద్ద ఎత్తున. అంటే పత్తి ఎందుకు కావాలి? కాటన్ టెక్స్టైల్ అంటే దుస్తులు, ఎవరైనా బతకాలంటే వాళ్ళు డ్రెస్, టెక్స్టైల్ ఎక్కువ చేస్తాం. సో ఇటువంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ వాళ్ళ దగ్గర చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ ఇటువంటివి చాలా ఉన్నాయి. సో ఒక్క రోజులో కాదు ఇప్పుడు అమెరికాను రిప్లేస్ చేయడం, ఒక్క రోజులో కాదు. చిన్న చిన్న దేశాలను ఏదో నేను శ్రీలంక ఎక్స్పోర్ట్ చేస్తా అంటే శ్రీలంక వాడు ఉన్న జనాభానే 2 కోట్లు. వాళ్ళు మనకంటే తక్కువ ఆర్థిక వ్యవస్థ కదా, మనకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఎక్స్పోర్ట్ చేయగలిగే కొనుగోలు శక్తి ఎక్కువ ఉన్న దేశాలను ఇప్పటికిప్పుడు రిప్లేస్ మనం చేయలేం. ఆ మార్కెట్స్ కూడా మనం చూడాలి. అంటే కొన్ని కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అయినా, జర్మనీ, జపాన్, చైనా, ఇటువంటి కంట్రీస్ వెతుకోవాలి. అది ఒక్క రోజులో జరిగేది కాదు. అందుకనే ఇప్పుడు జిఎస్టీ ధరలు తగ్గించి డొమెస్టిక్ కన్జంప్షన్ దేశవ్యాప్తంగానే ఎక్కువ కొనుగోలు శక్తి చేస్తామని చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.